గోదావరి అబ్బాయి. ఇద్దరికి నమస్తే అండి. గోదావరి అబ్బాయి, ముందుగా నేను మీతో స్టార్ట్ చేస్తాను. మీరు కూడా యూట్యూబరే కాబట్టి ఏంటి, నిన్నేమో దొంగనా కొడుకల్లారా అని తిట్టాడు, మానభంగాల దేశం భారతదేశం అన్నాడు, జంతువులు మనుషులను తేడా లేకుండా రేపులు చేస్తారు అన్నాడు. ఈరోజేమో 2026 శభాష్ అనిపించుకుంటాను, నేను దేశభక్తుడిని అంటున్నాడు. కొంతమంది ఏమో దేశద్రోహం కేసు పెట్టాలని వారు కొంతమంది అంటుంటే మారీచుడు బంగారు లేడిలా ఎలా కనిపిస్తాడో కొంతసేపు అందంగా కనిపిస్తాడో, సేమ్ ఈ అన్వేష్ అనే వ్యక్తి కూడా కొంతసేపు బంగారు లేడిలా కనిపించి మాయ కల్పించి తర్వాత తను చేయాల్సిన అదే రావణాసుడికి ఎలా సహకరించాడో ఈ అన్వేష్ కూడా మనకి పైకలా కనిపిస్తూ చాలా దారుణమైన మాటలు సీతాదేవిని, రాముణ్ణి ఇష్టానుసారంగా, హనుమంతుడిని కూడా, ద్రౌపది దేవిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడి దేశం మీద కనీస భక్తి లేకుండా ఈరోజు ఈ దేశం పాస్పోర్ట్ పట్టుకుని చూపిస్తూ ప్రజల్ని చాలా దారుణం, నోటితో కూడా అనలేనంత దారుణంగా మాట్లాడుతూ నీచాతి నీచం, హీనాతిహీనంగా మాట్లాడి ఈరోజు యూట్యూబర్స్ కాదు ఇన్ఫ్లుయెన్సర్స్ పరువు అంతా తీశాడు అన్వేష్. ఓసరవెల్లి ఎలా ఉంటుందో, ఓసరవెల్లి రంగులు ఎలా మారుస్తుందో దానికన్నా ఫాస్ట్ గా రంగులు మారుస్తున్నాడు. గోదావరి అబ్బాయి గారు, అంటే అన్వేష్ రంగులు మారుస్తున్నాడా, లేదంటే అన్వేష్ ని అర్థం చేసుకోలేకపోతున్నారా? అంటే అన్వేష్ వీడియోలో అదే చెప్పాడు. అదే ఆయన ఎలా మారుతా ఉంటాడంటే కొంతసేపు తిడతాడు, తిట్టినప్పుడు మనం తిట్టినట్టు అర్థం చేసుకుని, పొగిడినట్టు అర్థం చేసుకోవడానికి మనం అంత అమాయకులు ఏం కాదు కదా సార్. ఇన్నాళ్ళు అందరూ నమ్మారు సార్ ఆయన మాటలు, ఇప్పుడు ఇన్నాళ్ళు అందరూ నమ్మారు. కానీ ఇప్పుడు ఆయన అసలు రంగు బయటపడింది. ఆయనతో నాకు ఈ రోజు పరిచయం కాదు, 4 సంవత్సరాల నుంచి పరిచయం. అన్వేష్ అనే వ్యక్తితో నాకు 4 సంవత్సరాలుగా పరిచయం. 4 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఏంటంటే, ఒక రోజు నాకు ఫోన్ చేసి సబ్స్క్రైబర్స్ అంటే గొర్రెలు, వాళ్ళకి ఏం తెలియదని మాట్లాడాడు. అదే మాట నేను యూట్యూబ్ లో మాట్లాడితే ఆ రోజే అతని ఛానల్ ని 5,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారు నేను పెట్టిన వీడియోకి. తర్వాత ఏ మాత్రం చెప్పండి సార్, చెప్పండి ఒకసారి. ఆయన ఏ మాత్రం మారాడేమో అనుకున్నాం. ప్రతిసారి నేను మారాను అంటాడు. ఈ రోజు మనల్ని ఎవరు సృష్టించారో ఆ సీతాదేవిని, ఆ ద్రౌపది దేవిని వాళ్ళనే తిట్టే స్థాయికి వెళ్ళిపోయాడు. మన మహిళలను అవమానిస్తున్నాడు, మన దేశాన్ని అవమానిస్తున్నాడు. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఇవాళైతే. ఒకసారి కృష్ణకాంత్ గారితో మాట్లాడే ముందు, ఆ 4 సంవత్సరాల క్రితం ఏంటి మీ పరిచయం, ఎందుకు మీకు కాల్ చేశాడు? అసలు నాకు 4 సంవత్సరాల క్రితం కాల్ చేశాడు సార్. కాల్ చేసి అతను ఏమన్నాడంటే, యూట్యూబర్స్ మన సబ్స్క్రైబర్స్ అంటే గొర్రెలు రా, వాళ్ళకి మనం ఏం చెప్పినా నమ్ముతారు, వాళ్ళకి ఏదైనా చెప్పచ్చు, వాళ్ళ అమాయకులు అని ఇంకా చాలా దారుణంగా మాట్లాడాడు. దాని గురించి నేను వీడియో పెడితే ఆ వీడియో చూసి అప్పట్లోనే 5,000 మంది అన్సబ్స్క్రైబ్. తర్వాత ఆ విషయం తర్వాత ఆయన జర్నీ అని కంటిన్యూ చేశారు. నాకు జస్ట్ ఒక కూడా ఫోన్ చేసి, నేను నమ్మను, ఇన్ని దేశాలు తిరిగిన తర్వాత నేను దేవుని ఎలా నమ్ముతాడని స్వయంగా నాకు చెప్పాడు ఆయన. నేను దేవుని ఈ రోజు నేను రామభక్తి వినాయకుడు చెప్తున్నాడు. ఈ రోజు రంగులు అంత ఫాస్ట్ గా మారుస్తాడు. ఓకే, ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా? మళ్ళీ మధ్యలో మాట్లాడుతుండేవారా? అప్పుడు ఒకసారి మాట్లాడటమా 4 ఏళ్ల క్రితం? మధ్యలో చాలా సార్లు మాట్లాడాను. నాకు లాస్ట్ కాంటాక్ట్ వచ్చేసి ఒక 6 months to 1 year బ్యాక్. ఈ టైం లైన్ మధ్యలో నేను మాట్లాడాను ఆయనతో. అంటే ఏదైనా కాంట్రవర్సీ జరిగినప్పుడు మమ్మల్ని అందరినీ లాగడానికి మాకు కాల్ చేస్తుంటాడు. అందరికి ఏమంటాడు కాల్ చేసి మీరు రెస్పాండ్ అవ్వాలి, మీరు ఇష్యూలో రెస్పాండ్ అవ్వాలి. ఇష్యూ ఈయనకి, రెస్పాండ్ అవ్వాల్సింది మేము. ఇవాళ మా హిందూ ధర్మం మీద ఆయన పడ్డాడు కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నాను, నా దేశం మీద నేను రెస్పాండ్ అవుతున్నాడు పడ్డాడు కాబట్టి ఈయన ఇష్యూకి నేను ఎందుకు రెస్పాండ్? అలా చాలా సార్లు ట్రై చేశారు. మహిళలతో లైవ్ పెడితే నా దేశంలో ఇంకా ధర్మం బ్రతికుంది, నా దేశంలో ఇంకా ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ మహిళలందరూ ఇతరుని ఎదిరించారు, ఇతరుని వ్యతిరేకించారు. ఆ లైవ్ లో మొత్తం తిట్టారు. సిగ్గురాలా, ఈయన మహాభారతం చెప్పానని చెప్తున్నాడు. ఈ మహాభారతంలో ద్రౌపది దేవి మహాపతివ్రత, ఆవిడని పట్టుకుని రేపు జరిగిందని ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అసలు అతనికి మతం లేదు సార్. నాకు తెలిసినంత వరకు హిందూ మతం అని కాదు, అతను దేవుడినే నమ్మడు. దేవుడు నాకు చెప్పాడు స్పష్టంగా, నాకు చెప్పాడు. ఏమన్నాడు? నేను అడిగాను, దేశాలు తిరిగే భయ్యా అని అడిగితే, అరే ఇన్ని దేశాలు తిరిగిన తర్వాత దేవుడిని ఎలా నమ్ముతాను, నేను దేవుడిని నమ్మనని స్పష్టంగా నాకే చెప్పాడు. ఓకే 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 ఒకసారి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. బీజేపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. కృష్ణకాంత్ గారు, చాలా మంది రగిలిపోతూ ఉన్నారు, దేశద్రోహం కేసు పెట్టాలి, ఎందుకంటే భారతదేశాన్ని అత్యాచారాల దేశంతో పోల్చాడు, మానభంగాల దేశం అన్నాడు, జంతువుకి మనిషికి తేడా తెలియకుండా అందరూ కామాంధులే అని అన్నాడు. ఇది లైటర్ వేలో తీసుకోవాలా, సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశమా? రోహిత్ గారు, ముందుగా మీకు, బిగ్ టీవీ ప్రేక్షకులకి అండ్
ప్యానలిస్ట్ కి అందరికి నమస్కారం అండి. నమస్తే. రోహిత్ గారు ఇవాళ రోజు యా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ గారు క్లియర్ గా ఉందా? వీడియో కొద్దిగా బ్లడ్ గా ఉందండి. ఓకే ఓకే బానే ఉంది. బానే ఉందా? ఓకే యా. సో రోహిత్ గారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ఇది ఎవరో ఏదో మొదలెడితే ఇది లాస్ట్ కి ఇంకోళ్ళు ఎటో వెళ్ళింది ఇది టాపిక్. అసలు ఇది అంతా రూట్ కాజ్ ఏంటి? ఎవడో ఒక వ్యక్తి ఒక సోకాల్ సెలబ్రిటీ ఏదో ఒక ఆడియో ఫంక్షన్ లోనో ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో ఆడవారి యొక్క బట్టల గురించి వాళ్ళు ఎలా వేసుకోవాలన్న దాని మీద ఒక మోరల్ పాలసింగ్ పద్ధతిలో మాట్లాడాడు అన్న విషయం మీద దానికి రియాక్షన్లు వచ్చాయి రకరకాల వర్గాల నుంచి. రియాక్షన్లు వచ్చి కొందరు అది కరెక్ట్ అన్నారు, కొందరు రాంగ్ అన్నారు, అలా రకరకాలుగా వచ్చాయి. అది డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ ఒపీనియన్. అది దట్స్ ఓకే. మోరల్ పాలసింగ్ ఈజ్ నాట్ ఎ స్ట్రిక్ట్ లా. మోరల్ పాలసింగ్ అనేది మన దేశ చట్టం కాదు. అది మన యొక్క సంస్కృతి బట్టి, మన యొక్క నడవడిక బట్టి, మన యొక్క మెంటాలిటీ బట్టి అది మనం అవలంబిస్తూ ఉంటాం. అది వేరే విషయం. కానీ దాంట్లో పోయి ఇతను ఎవడైతే నా అన్వేషణ అనే అతను ఉన్నాడో దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు ఇతని వీడియో, ఇతని ఛానల్, ఇది యూట్యూబ్ నా అన్వేషణ అని చూస్తే ఆ దరిద్రం నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకోండి, వేరే విషయం. కాకపోతే అక్కడక్కడ మీలాంటి మిత్రులు వేరే ఎవరో ఒక మిత్రులు ఇలాంటి వీడియోస్ పంపిస్తున్నప్పుడు వీడెంత వరస్ట్ ఫెలోనో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి వీడియోస్ అని చూపించినప్పుడు అలా చూడటం జరిగింది. సో అందులో చూస్తే క్లియర్ గా అతను ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తున్నాడు. చాలా వీడియోస్ ఉన్నాయి అలాంటివి. హలో వినబడుతుంది. హలో వినబడుతుంది. క్లియర్ గా సో క్లియర్ గా ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తూ వీడు ఎన్నో వీడియోస్ చేశాడు. అంటే చాలా అసభ్యకరంగా వీడు ఏదో రకరకాల దేశాలు తిరుగుతూ ఆ మహిళల్ని అక్కడెక్కడ పట్టుకొని చండాలంగా మాట్లాడుతూ ఏదో ఆటగాడు అని ఆటలాడుతాని వాట్ ఎవర్ అసభ్యమైన పదజాలంతో మాట్లాడుతూ ఇవాళ రోజు వీడు ఉమెన్ గురించి, ఉమెన్ యొక్క మహిళల గురించి, మహిళల యొక్క బట్టల గురించి, వాళ్ళని ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, అసలు మహిళల గురించి మీరు ఇలా చెడుగా మాట్లాడకూడదు అని చెప్పి వేరే వాళ్ళకి నీతులు చెప్తూ వీడు చేసే అసభ్యమైన పనులు కనబడలే ఎన్ని రోజులు. వీడే ఆబ్జెక్టిఫై చేస్తాడు ఉమెన్ ని. కానీ అది అన్ని మానేసి వీడు సడన్ గా వేదాలు వల్లిస్తున్నాడు. నోరు మూసుకొని కూర్చోకుండా మధ్యలో మన ఆరాధ్య దైవమైన సీతమ్మ వారిని, మన ఆరాధ్య దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని మధ్యలో లాగాడు వీడు. అంటే వీడి ఉద్దేశం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి ఒక్క, నేను ఇవాళ సారీ ఫర్ మై స్ట్రాంగ్ లాంగ్వేజ్ రోహిత్ గారు, బట్ ప్రతి ఒక్క ఎదవకి ఇవాళ రోజు హిందువులన్నా హిందూయిజం అన్నా ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళ ఉద్దేశాలు? అంటే హిందువులు ఏమనరు, హిందువులు ఏం మాట్లాడరు, ఎలా ఏం మాట్లాడినా కూడా వాళ్ళ యొక్క దేవతల్ని అవహేళన చేసినా కూడా వీళ్ళు పట్టించుకోరు అనుకుంటున్నారా? ఈ ఎదవే ఒకవేళ వేరే అన్య మతాల మీద మాట్లాడే దమ్ముందా అండి వీడు మాట్లాడగలుగుతాడేమన్నా? వాడు బతికి పట్టగలుగుతాడా వేరే దేశాల్లో? అవునా కదా? కేవలం హిందువులు ఒక సాఫ్ట్ టార్గెట్స్, వాళ్ళు ఏమనరు, వాళ్ళన్నిటికీ ఓపెన్ ఉద్దేశంతో. కానీ అతను ఇంకొక మాట చెప్తున్నాడు, నేను ఆ ఆడవారి వస్త్రధారణ అనేది వాళ్ళ స్వేచ్ఛ అని చెప్పే ఉద్దేశంలో సీతమ్మ వారికి వచ్చిన కష్టాన్ని, ద్రౌపదికి వచ్చిన కష్టాన్ని గురించి చెబుతూ ఒక మాట దొర్లింది, క్షమించండి అని అంటూ ఉన్నాడు. మరి దాన్ని దొర్లిన మాటగా తీసుకోవాలా, క్షమించాల్సిన అవసరం ఉందా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సంస్కృతి గురించి, ఒక మతం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నోరు ఎలా ఉంది కదా అని, అలా ఉంది కదా అని నోటి దురదుంటే ఎలా పడితే అలా మాట్లాడేసి నేను ఇవాళ దొర్లింది పండుకున్నాను అంటే చెప్పుతో కొడతారు. అదే మ్యాటర్ అక్కడ నాకు ఇవాళ చాలా నాకు బ్లడ్ బాయిల్ అవుతుంది సార్ నిజంగా. ఐఎమ్ నాట్ స్పీకింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఆర్ ఎనీ పార్టీ పర్సన్ టుడే. ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ యాజ్ ఎ హిందూ. ఇవాళ ఒక హిందుత్వవాది, ఒక హిందూగా మాట్లాడుతున్నా సార్ ఇవాళ నేను. అందుకే ఇంత కోపంగా మాట్లాడుతున్నా. సారీ ఫర్ మై లాంగ్వేజ్. బట్ నాకు ఇవాళ చాలా కోపంగా ఉంది. ఎందుకంటే వాడు ఏం సీతమ్మ వారి కష్టాలు, ద్రౌపది కష్టాలు చెప్తున్నాడా? చెప్తే వాడే పదజాలం సార్ అది. వాడు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఆ మాటలు కూడా నేను మాట్లాడలేను ఇవాళ రోజు. అలా మాట్లాడుతూ వాళ్ళ కష్టాలు అన్ని చెప్తున్నాడు వీడు. ఆ కష్టాల గురించి మాట్లాడితే వీడియో సార్, వీడియోని వత్తాసు పుచ్చుకున్నాడా? రోహిత్ గారు ఒక విషయాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నా. వీర్ సవార్కర్ గారు మీకు గుర్తుండే ఉంటది. మన దేశం కోసం, ఇండిపెండెన్స్ కోసం, స్వాతంత్రం కోసం పోట్లాడిన వ్యక్తి, హిందూయిజం కోసం. వీర్ సవార్కర్ గారు ఒక మాట మాట్లాడారు ఒకప్పుడు. ఏమన్నారంటే, నాకు అన్య మతస్థుల మీద భయం లేదు, హిందూయిజంలో పుట్టి హిందువులకు అగేన్స్ట్ గా ఉన్న హిందువులు అంటే భయం అన్నారు. సో వీడి వాళ్ళ రోజు హిందువా ఏమో నాకు తెలియదు, కానీ వీడు హిందువునే నేనని చెప్పుకుంటున్నాడు. మరి ఇలాంటి ఎదవల వల్ల, ఈ హిందూయిజం లో పుట్టి హిందుత్వం గురించి అగేన్స్ట్ గా మాట్లాడి ఇలాంటి ఎదవల వల్ల ఇవాళ రోజు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి కృష్ణకాంత్ గారు ఇంకొక గెస్ట్ కూడా మనతో జాయిన్ అయ్యారు, లాయర్ రజనీ గారు. సార్